హాయ్ అండి, ఈ మోడల్ లక్తం చూసారా? అవి అలా కుట్టాలి. ఇది రాంగ్. కొన్ని చాలా పల్చగా ఉంటాయి, కొన్ని పట్టు క్లాత్ ఉంటాయి. జెరీ అంతా ఊసొస్తుంటుంది. మనము లక్తాన్ని కుట్టిన తర్వాత జెరీ అంతా లాగినట్లు బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా, దాంతోపాటు దారం కూడా బయటకు వస్తుంది. అలా రాకోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కుట్టండి. అసలు కుట్ట అనేది బయటికి కనిపించదు. మామూలుగా అయితే మనం 4 ఫోల్డింగ్ వేసుకొని సమోసా టైప్లో కుడతాం. అలా కాకుండా ఇప్పుడు మనం నాడాను మధ్యలో పెట్టుకొని ఒక్క ఫోల్డింగ్ మధ్యలోకి క్రాస్గా సమోసా టైపే ఒక ఫోల్డింగ్ వేసేసి నాడా మొదలు ఉంటుంది కదా, అక్కడి నుంచి త్రిభుజాకారంలో కుట్టి లాస్ట్లో నాడా దగ్గర కొంచెం కుట్టకుండా వదిలేసేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. మనం కొంచెము కుట్టకుండా వదిలేసినాం కదా, ఆ హోల్లో ఉండి స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పోక్స్ పుల్ల కానీ పెట్టి తిప్పేసుకొని నీట్గా మూలలన్నీ సర్జ్ చేసుకోండి. నీట్గా సర్జ్ చేసుకుంటూ వెళ్ళారు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? త్రిభుజాకారం షేప్ లో వస్తుంది. పట్టు జెరీ క్లాత్లకు, చాలా పల్చని క్లాత్లకు ఎక్కువగా పీసులు ఊడొస్తుంటాయి చూడండి. అటువంటి క్లాత్లకు ఈ విధంగా అయితే కుట్టుకోండి. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఊడిపోకుండా అయితే మనము మొత్తం తిప్పుకున్నాం కదా, ఎలా తిప్పుకున్నామో అలాగే లోపలికి తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇలాగైతే వస్తుంది. అలా వచ్చిన దాన్ని మళ్ళీ అలానే వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పిన తర్వాత చూడండి, ఇప్పుడు నాడాతో సహా తీసుకోండి. కొంచెం మనం ఓపెన్ చేసినది అక్కడ ఉంటుంది. ఆ ఓపెను నాడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ రెండు కలిపి ఒక స్టిచ్ అయితే వేసేయండి. అక్కడికే జాయింట్ కొంచెం ఒక స్టిచ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు తిప్పి చూడండి, ఎక్కడే కానీ జాయింట్ అనేది అస్సలు కనిపించదు. బయటికి జాయింటే కనిపించకోకుండా ఉంటుంది. మొత్తం జాయింట్లన్నీ లోపలికి వెళ్ళి లక్తన్ అయితే ఇలా వస్తుందండి. ఇప్పుడు ఒకటైతే ఈజీగా కుట్టుకోగలుగుతాం. రెండవది అలా తిప్పడం కష్టం కదా అనుకుంటాం, కానీ ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. మనకు గ్యాప్ ఎంత కావాలా ఒక దాని తర్వాత అంత గ్యాప్ వదులుకొని సేమ్ ముందు ఎలా స్టిచ్ చేశానో అలాగే స్టిచ్ చేయండి. చేసి అంతా రివర్స్ చేసుకోండి. రెండోది కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే చేస్తే ఒకసారి 2 సార్లు మీరు కుట్టారనుకో అలవాటైపోతుంది. ఇక్కడే మీరు బాగా గమనించండి ఎలా తిప్పుకున్నామా అని. సేమ్ అలాగే మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అలాగే రివర్స్లో తిప్పుకొని కుట్టేసుకోవాలి. అప్పుడు నాడా అనేది ముందైతే కనుక ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నాడా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చూడు, సేమ్ అలాగే మీరు 1, 2 ఎన్ని పడితే అన్ని లక్తన్స్ వరుసగా వేసుకోవచ్చు. ఇలాగే జాయింట్లన్నిటి బయటికి కనిపించకోకుండా ఈజీగా అలానే వేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి 2 లక్తన్స్ ఎంత బాగా వచ్చినాయో. ఒక జాయింట్ అనేది కూడా బయటికి మీకు తెలియదు. అలా జాయింట్ వచ్చినది రాంగ్, ఇది రైట్. ఇది గుర్తుపెట్టుకోండి.